హాయ్ చెప్పు నాని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాం. బ్రదర్ గాడి యాస్టీస్ డ్రైవింగ్ సీట్. సో గాయ్స్, ఈ ట్రెడిషనల్ అటైర్స్ చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నాకు అర్థం కాలేదు సార్. టెంపుల్కి వెళ్తున్నాం. ఇన్ని రోజులు సిటీలో ఆ కాంక్రీట్ జంగల్లో ఉండి అంత ఎత్తంత ఖతమైపోయింది. కాంక్రీట్ జంగల్ అంటే తెలుసారా? పడ కాంక్రీట్ జంగల్ అంటే కాంక్రీట్ తో చేసిన జంగల్ అన్నట్టు. ఏంటి సార్ అది? కాంక్రీట్ తో చేసిన జంగల్ అన్నట్టు. అబ్బో సూరత్ దేకం మెతుకు అన్నట్టుంది ఆయనది. లేదురా, ఇప్పుడు జంగల్ అంటే చెట్లు ఉంటాయి కదా, చెట్లు ఉన్నాయని జంగల్ అంటారు. సో మన సిటీలో బిల్డింగ్స్ ఎట్లుంటాయి, హై రైజ్ బిల్డింగ్స్ ఉంటే కాంక్రీట్ జంగల్ అంటారు అన్నట్టు. సో ఆ టెంపుల్ గురించి ఇప్పుడే చెప్పా. మేము ఆన్ ద వేలో ఉన్నాం. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తా టెంపుల్ ఎంత మంచిగా ఉన్నదో చూడండి. ఈ టెంపుల్కి వెళ్ళడం మేము కూడా ఫస్ట్ టైం. సో అందరం కలిసి ఒకటేసారి చూద్దాం. సో ఈ టెంపుల్ మా ఇంటి నుండి ఒక 2 hours దూరంలో ఉంది. 170 kilometers, 2 hours డ్రైవ్. మంచిగా 2 hours డ్రైవ్ ఎంజాయ్ చేసుకుంటూ పోతాం. ఓకేనా? టెంపుల్లోకి వెళ్తాం. ఇప్పటి నుండి వ్లాగ్స్ రెగ్యులర్గా తీస్తా అని చెప్పిన కదా. సో చెప్పి నుంచి ఇదే మన ఫస్ట్ వ్లాగే టెంపుల్ వ్లాగ్. టెంపుల్ దగ్గరకు వచ్చేసిన. ఇక నా ముందు ఉందే మెయిన్ టెంపుల్. టెంపుల్ అంటే సేమ్ ఇల్లు లాగా ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కొండ కింద ఉంది. ఈ చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి. పబ్లిక్ అంతా లోపల కూర్చున్నారు. భజనాల సౌండ్ వినిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే. టైమింగ్స్ మంగళారతి 4:30కి, దర్శనార్తి 7:30కి, తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్న. 9 AM బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ఉంది. 1కి లంచ్. మనం కరెక్ట్ లంచ్ టైంకి వచ్చినాం. మళ్ళీ 4 PM ఓపెన్. 7:30కి డిన్నర్. రామ హరే హరే. గైస్, ఇదంతా తిండికి లైన్. ఇక్కడ ఎవ్రీ సండే అన్నదానం పెడతారంట. లైన్ కట్టినాం మేము కూడా. ఇక ప్రసాదం ఇస్తున్నారు. హరే రామ హరే రామ. ఫుడ్ వేసుకొని వచ్చిన. ఫుడ్ చూపిస్తా ఏమేమి వేసారు. ఇది శనగపప్పు, ఇది నార్మల్ రసం పప్పు, బజ్జీ, సిర, రసనం. అలా చూడొచ్చు గైస్, చాలా మంది వచ్చారు. అందరు ఇట్లా బయట కూర్చొని తింటారు, కొందరు లోపల కూర్చొని తింటారు. మనకు స్పూన్తో సెట్ అవుతలేదు, డైరెక్ట్ కలుపుకొని తింటున్నాం చేతితో. సో గాయస్, తినుడు అయిపోయింది. మన వాళ్ళంతా ఫొటోస్ దిగుతుర్రు. మనం కూడా వెళ్ళి ఫోటోలు దిగాలి. మస్తు వేసినావు కలర్ అంగి. అంతే అంటే మన ఏంది వర్షం సినిమాలో నచ్చావే నైజాం పూరి కాస్ట్యూమ్స్. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి, ఇంకా ఆవులు ఉన్నాయి. దా వెళ్ళి పీకాక్ అండ్ ఆవులు రెండే యూజ్ చేద్దాం. పీకాక్స్ కోసం సపరేట్ ఇల్లే ఉంది కదా. రెగ్యులర్గా పని చేసి అప్పుడప్పుడు ఇట్లా బ్రేక్ తీసుకోవాలా. మంచిగా పీస్ కోసం అప్పుడప్పుడు ఇట్లా బ్రేక్ తీసుకొని గుడికి రావాలి. ఫ్యామిలీతో గుడికి వెళ్ళండి అందరు. అంతే కదా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళమనకు. వాళ్ళకి ఏది నచ్చుతో అక్కడికి వెళ్ళమను. గుడికి వెళ్ళాలా, ఇంకేంది? గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళండి. నేను నా ఫ్రెండ్స్ చెప్తున్నాను. బీచ్ కి వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్ళండి, గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళండి అని కాకుండా వాళ్ళకి ఏది నచ్చుతుందో అక్కడికి వెళ్ళండి, పీస్ పొందండి అని చెప్పు. విన్నారా? అట్లా
పెండ్లం అంటే ఇట్లానే ఉంటుంది, మనం చెప్పింది తినదు అన్నట్టు, అది చెప్పింది కరెక్ట్ అంటది. చెప్పింది కూడా కరెక్ట్ అంటే వాళ్ళకి దోచింది ఏమంటున్నా, దోచుకోండి. దోచింది అన్న, దోచింది అన్న. ఓకే గాయస్, అటు దూరంలో ఆవులు ఉన్నాయి, ఇప్పుడు ఆవులను చూడడానికి వెళ్తున్నాం. చోట ఆవులకి ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పేరు ఉంటుంది తెలుసా? యా చూసినా నేను ఇంతకు ముందే. నార్మల్ ఇది టెంపులే కాదు, ఫామ్ అన్నట్టు. అంటే ఇక్కడ ఆవులను మేపుతారు, ఆడ మేకలు గొర్రెలు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి, ఇక మంచిగా తోటలలో పండిస్తారు ఇక్కడ. కానీ చూడు, మన దగ్గర ఉన్నప్పుడు ఆవులని బర్రెలని చూడనికి కాదు కదా, అంత టైం కూడా ఇవ్వకపోతే. కానీ మన దగ్గర ఉన్నప్పుడేమో వాటి వాల్యూ తెలియదు, ఇప్పుడు దూరం వచ్చినాక వాటిని చూడడానికి స్పెషల్గా వస్తున్నాం. ఆశ్రమం అయ్యా ఇదంతా. ఇంకేం బాబు, గోవిందపేటలో లేదా ఆడ? గోవిందపేటలో కుటీరం ఉంది ఇప్పుడు, సేమ్ అంతే, స్వాజయ్ స్వాజయ్ అంతే. నాకైతే మంచిగా పీస్ఫుల్గా ఇంటికాడ ఊర్లు ఉన్నట్టున్నది. మన రాజానికి కూడా అంతే అనిపిస్తుంది అక్కడ. కనీసం వారంలో 30 రోజులు రావాలి. నెక్స్ట్ కృష్ణాష్టమి వస్తుంది కదా, కృష్ణాష్టమికి పెద్దగా జాతర టైప్ జరుగుతుందంట, ఫుల్ పబ్లిక్ వస్తారంట. సిడ్నీలో ఉన్న వాళ్ళు ఎవరికైనా వీలు అయితే రండి. జస్ట్ వచ్చి వెళ్ళిపోవడమే కాదు, ఇక్కడనే స్టే కూడా చేయొచ్చు అంట. స్టే చేయాలనుకుంటే రూమ్స్ ఉంటాయి, రూమ్స్ ఇస్తారు, రూమ్స్లో స్టే చేయొచ్చు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. ఇవి డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు డైరెక్ట్, నేను కూడా డొనేట్ చేస్తా. మళ్ళీ 4 PM భజన స్టార్ట్ అంట, బట్ మాకు చీకటి అయిపోతుంది, సో మేము వెళ్ళిపోవాలి. సో గాయస్, ఈ టెంపుల్లో మంచిగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. మనోళ్ళు ఫోన్లో సెర్చ్ చేస్తారు, ఆన్ ద వేలో మనకి ఏదైనా ప్లేస్ దొరికింది అనుకో అక్కడ ఆగుతాం, లేకపోతే సీదా ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక టెంపుల్కి వెళ్తాం, ఇంకొక టెంపుల్ అంటే ఏదో ఒక ప్లేస్కి వెళ్తాం పక్కా. సో మళ్ళీ ఆ బ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? అరే గాయస్, ఎట్లా అనిపించింది రా మీకు? బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. రోజు మీతోటి మేము వేగలేకపోయినా మీరు వచ్చి మాకు కొంచెం పీస్ దొరికింది. ఏ పీస్? మామిడికాయ పీసా? మామిడికాయ పీసా? ఇంకొక ప్లేస్కి వచ్చినాం కానీ అదంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 1 to 2 days టైం పడుతుంది. సో అందుకే అదేమి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎంత టైం వచ్చేసి 4:30 ఈవినింగ్, 6:30 వరకు రీచ్ అయిపోతాం. ఇక బ్రదర్ డ్రైవింగ్ కాబట్టి 7 అవుతుంది. బాయ్ బాయ్ గాయ్స్, బ్యాక్ టు సిడ్నీ.